అయినా మాట్లాడుకుంటూ వ్యక్తిగతంగా దూషాలు పోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎమ్మెల్యే సార్, నీవు ఒక వైద్యవంతులు ఈరోజు రాజకీయాలు ఉండకపోవచ్చు, కానీ ఉన్న రోజులో మీరిచ్చే వాయిస్ని రాజకీయంగా అందరూ ఎవరన్నా దాన్ని గౌరవించాల. అలాంటివి పోయి పాడు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక కొత్త సబ్జెక్టులు వెతుక్కుని వ్యక్తిగత విమర్శలు చేసి వాటికి చాలా మాట్లాడవస్తాయి. అది సమయాల్లో ఉన్నప్పుడు దయచేసి ఇప్పుడు ఆదోళనలో ఏం చేస్తున్నాం ఏమనేది కూడా ఒక ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఎవరు కానీ ఇష్టాంతరంగా ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం 4 days కింద 5 days కావచ్చు, మన ఎమ్మెల్యే జగనన్న కాలనీ సందర్శించడం జరిగింది. జగనన్న కాలనీలోన సందర్శించి అక్కడ అవకతవకలు జరిగి అవినీతి జరిగిందని అక్కడికి మీడియా ద్వారా వెళ్ళి అక్కడ రాలేదని కూడా గోడని పెరకడానికి ట్రై చేసి ఇక్కడ అవినీతి జరుగుతుందని అంటూ ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. అయినా 4 days కూడా తర్వాత ఇస్తున్నారని ప్రెస్ మీట్ అనుకోవచ్చు. దయచేసి ప్రతి కౌంటర్ అనే సమస్య కాదు. ఈ విషయం పబ్లిక్కి ప్రజలకి తెలియాలనే ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అవినీతి జరిగేదని ఎమ్మెల్యే గారు పొయ్యి ఇన్ఫెక్షన్ చేసి అన్ని ఎమ్మెల్యే గారు ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక కొత్త సబ్జెక్టులు వెతుక్కుని వ్యక్తిగత విమర్శలు చేసి వాటికి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ముందుకి కాలాన్ని కొనసాగించడానికి ఒక కొత్త మైండ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆ విధంగా ఇదొకటి కూడా జగనన్న కాలనీ. ఎందుకంటే జగనన్న కాలనీ అనేది ఒక ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పెట్టింది కాదు. అది ప్రజలకు అందరూ తేలాల్సింది చాలా ఉంది. ఆ జగనన్న కాలనీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని ఆఫీషియల్గా జగనన్న కాలనీ ఒక కన్స్ట్రక్షన్ జరిగింది. అక్కడ ఉండే ఇండ్లు అక్కడ ఏం జరిగిందంటే బెనిఫిషర్ కట్టుకున్నాలని ఉంటే వాళ్ళకి అవకాశం ఫస్ట్ ఇచ్చింది. మీరు కట్టుకుంటారంటే ఒకవేళ మీరు కట్టుకునే సోమతి లేని మీకు కాలేని సమక్షంలో మీకు కాలేదని మీకు బెనిఫిషియర్ వాళ్ళకి అనుకుంటే మాకు ఇంత స్తోమత లేదు కట్టుకునేదానికని ఒక బెనిఫిషియర్ కానీ వాళ్ళకి అనుకున్నప్పుడు కాలేదని మళ్ళీ 2వ ఆప్షన్ గవర్నమెంట్ ఆఫీషియల్గా చెప్పడం జరిగింది. ఏమని ఒక కాంట్రాక్ట్ని పెట్టి మీకు మాకు స్తోమత లేదంటే అంటే అక్కడ గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు అఫీషియల్గా జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు హౌసింగ్ పీడీ గారు మెక్మో సంబంధించిన పీడీ కమిషనర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళ కింద ఉండే అధికారులు ప్రతి ఒక్క స్టాఫ్ పబ్లిక్ని మొబిలైజ్ చేసి వాళ్ళ ప్రజలు తీసుకొచ్చి
మీరు కట్టుకోలేకపోతే ఖచ్చితంగా కాంట్రాక్ట్ కడతాడు అని అక్కడ ఉండే పబ్లిక్కి మొబిలైజ్ చేసింది ఎవరు? అధికారులు కదా. అక్కడ అధికారులు ఎక్కడ ఈరోజు పెద్ద పెద్ద అధికారులు పోస్టులో ఉన్నవాళ్ళు కదా. గవర్నమెంట్ ఆఫీసర్లుగా జరిగిన జగనన్న కాలంలో ఎస్ మీరు వెళ్ళినారు, మీరు పోవడానికి అన్న కానీ మాకు హక్కు లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఏ డౌట్ వస్తే, మీకు ఏది అక్కడ అనుమానం వస్తే, అక్కడ అవినీతి జరగదని మీకు ఏమైనా అనిపిస్తే లెటర్ పెట్టుకుని అక్కడ జరిగిందని చెప్తే మీకుండే అధికారంలోన మీదే కదా ఈరోజు అధికారం, మాది కాదు కదా. అధికారం పెట్టుకుని ఇక అవినీతి జరగని ఏదన్నా ఉంటే ఏమన్నా ఎంక్వైరీ అని చేయించుకో, ఏ ఎంక్వైరీ అని చేయించుకుని ఏమైనా చేయించుకో, తప్పేం లేదు కదా. ఏమైనా ఎవరైనా అడ్డపడతారా నీకు? లేదు కదా. అలాంటివన్నీ చేయకోకున్నట్ల, అలాంటివన్నీ రూల్స్ రెగ్యులేషన్ చట్టాన్ని ఫాలో కాకున్నట్ల ఊరికే సాయి ప్రసాద్ రెడ్డి జపం చేసుకుంటూ సాయి ప్రసాద్ రెడ్డి కట్టాను అంటూ ఒకవేళ మీరు చెప్పినట్లు అవినీతిగా తప్పుగానే జరిగితే ఆ తప్పని కరెక్ట్ ఇన్స్పెక్షన్ అధికారులు నిర్ధారించినప్పుడు దానికి సంబంధించిన కలెక్టర్ దగ్గర నుంచి మెక్మో ఇక్కడ ఉండే అధికారి కమిషన్ అందరూ అధికారులు బలవుతారు. తెలుసా మీకు అది? అందరూ అధికారులు బలవుతూ తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ నిర్ణయించిన వ్యక్తి కూడా పోతాడు. అక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అనే ఎక్స్ఎమ్మెల్యే గారికి ఏమన్నా ఇంతన్నా సంబంధం జరుగుతుందా చట్టపరంగా? మీరు చెప్పండి. చట్టపరంగా ఏమన్నా జరుగుతుందా? కన్స్ట్రక్షన్లోన అవినీతి జరిగేది మీరు ఆరోపణలో ఇచ్చిన దానిపైన ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఇంత ఏ చిన్న అన్న జరుగుతుంది ఆయనకి? ఏం సంబంధం లేని అనవసరంగా చట్టాలు తన పని తను చేసుకొని మీరు చేసుకోపోలేక అనవసరంగా సాయి ప్రసాద్ రెడ్డి పేరు జపము వరిస్తూ ఆదోని పాలిటిక్స్ని మైండ్ పాలిటిక్స్గా డెవలప్మెంట్ కాకుండా మైండ్ పాలిటిక్స్లో పెడుతూ రోజుకొక సమస్య పైన మాట్లాడుకుంటూ వ్యక్తిగతంగా దూషాలు పోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎమ్మెల్యే సార్, నీవు ఒక వైద్యవంతులు ఈరోజు రాజకీయాలు ఉండకపోవచ్చు, కానీ ఉన్న రోజులో మీరు ఇచ్చే వాయిస్ని రాజకీయంగా అందరూ ఎవరన్నా దాన్ని గౌరవించాల. అలాంటివి పోయి పాడు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు మీరు ఒక శాసనసభలు, రేపు అదే మీరు మాజీ అవుతారు, రేపు అలాంటి వ్యక్తి ఎవరన్నా అంటే మీకు కూడా బాగుంటుంది కదా. మన వ్యక్తిత్వంలో విలువలను గౌరవించుకుని రాజకీయాలు చేయాలి, కానీ అసలు సంబంధం లేని కూడా అనవసరంగా కూడా పేర్లు వాడుకుని ఆ పేర్లో మరి వ్యక్తిగత దూషాలు దూయడం ఎంతవరకు కరెక్టు? మీ అంతరాత్మకగా మీ నాయకులు కానీ, మీ పార్టీ కానీ, మీ కూటమి నాయకులు కానీ ఒక్కరైనా కరెక్ట్ అంటారా? కానీ అనవసరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇన్ని ప్రాసెస్లు పెట్టుకుని ఇన్ని విధాలుగా చట్టాలు ఉంటూ అది చేయలేక ఎమ్మెల్యే మీద చేయడం ఎంతవరకు ఇది సవం? దయచేసి ఆదోని ప్రజలు ఆలోచించాలా. జగనన్న కాలనీ అనేది ఒక గవర్నమెంట్ ఆఫీషియల్గా జరిగిన కన్స్ట్రక్షన్ హౌసెస్. అవి ఏదన్నా జరిగితే దానికి సంబంధించిన అధికారులు కానీ, దానికి సంబంధించిన స్టాఫ్ కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు, కాంట్రాక్టర్ ఇబ్బంది పడతాడు. మేము సాయి ప్రసాద్ రెడ్డి సొంతంగా పిలిచి కాంట్రాక్ట్ పిలిచి కట్టించే వ్యక్తి అదేమన్నా స్కీమ్ అనుకున్నారా? అదేమన్నా సొంతంగా సాయి ప్రసాద్ రెడ్డి రాండి అది నేను ఉన్నానని ఏమన్నా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని కట్టాడా? కాదు కదా. అట్లా అయితే రేపు ఆయనకి ఇబ్బంది అనుకుంటాంలే. కాబట్టి దయచేసి సాయి ప్రసాద్ రెడ్డిని జపం మర్చిపోయి రాజకీయాలు ప్రజలకి అవకాశం ఇచ్చినారు, ఏం చేయాలనేది డెవలప్మెంట్ అది చెయ్యి. ఆ డెవలప్మెంట్ విషయాల్లో చాలా మాట్లాడే వస్తాయి అది సమయాల్లో ఉన్నప్పుడు. దయచేసి ఇప్పుడు ఆదోళనలో ఏం చేస్తున్నాం ఏమనేది కూడా ఒక ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఎవరు కానీ ఇష్టాంతరంగా ప్రెస్ మీట్లు పెట్టడం, ఏదేదో రాజకీయాలు చేయడము అది కాదు. మొన్నేమి సలీం మొన్న కాల్ పెట్టే భూమి సేకరణలోన ఈ భూమి ఈ విధంగా వచ్చింటారని
ఇట్లా బ్లాక్ మనీ చేసుకుని డబ్బులు తీసుకున్నారు అని దాన్ని ఆ కాల్ రికార్డింగ్ చేసి ఈరోజు పెట్టినారు. ఇవన్నీ అవసరమా? ఈరోజు ఏమన్నా పెట్టితే ఏమన్నా జరుగుతుందా? నీకు అలాంటివి ఏమన్నా అవసరమా? అన్యాయం జరిగితే ప్రజలే వాళ్ళకి తెలుసు, వాళ్ళే నిలదీస్తారు. అయినా ఈరోజు మళ్ళీ ఏమొచ్చింది? అది నాకు సంబంధం లేదు, అమాయకులైంది, ఏదో పని చేద్దాం, ఏదో పెట్టిన వాళ్ళు అమాయకులు అన్నారు. అంటే ఇలాంటివి కాదు మనం రాజకీయాలు చేయాల్సింది. ఇలాంటివి కాదు మనం ఇది. ఈరోజు బెనిఫిషియర్లో ఈరోజు నా దగ్గరకు రావచ్చు, నీ దగ్గర రావచ్చు, ఇంకోటి దగ్గర, వాళ్ళు అవసరం అంటే ఎవరి దగ్గర పని చేసుకోవచ్చు. వాళ్ళు నచ్చలేకున్నప్పుడు మనం ఏం చెప్తే అది చెప్తారు వాళ్ళు. అది కాదు మైండ్ పాలిటిక్స్ కాదు ఇక్కడ. మీ అధికారంలో ఉన్నప్పుడు ఆ దోన్లో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయాలి, ఎన్నో డెవలప్మెంట్ చేయాలి, ఎన్నో పనులు చేసే ఉండవి. ఆ పనులు మనం ఫండ్స్ తీసుకొచ్చుకుని నాయకులతో ఏమైనా ఊరు బాగు చేద్దాము, ఊరు బాగుంటే మనం బాగుంటాం, అందరూ బాగుంటామనే దాని ఆలోచన మీద వెళితే బాగుంటుంది. ఇవన్నీ పాలిటిక్స్ చేసే రోజులు వేరే. కానీ ఊగా అనవసరంగా ఎవరు ఇష్టాంతరం వాళ్ళు మిట్టి పెట్టడం. ఒకరే మీకు తెలిసే ఉంటుంది, నీళ్ళు తోడి నీళ్ళు వేసిన కొత్త నీళ్ళు వచ్చినావంట. ఇదేమే నాకు అర్థం కావడం లేదు. ఏమన్నంటే ఆ వ్యక్తుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం ఒక వ్యక్తిని తిట్టడానికి. మనకు అవసరం ఇలాంటి రాజకీయాలు? ఇలాంటివి అవసరమా? ఏ పార్టీకైనా అవసరమా? ఇప్పుడు సమస్య మీద, సబ్జెక్ట్ మీద, రాజకీయాల మీద ఒక మాట్లాడండి. మేము కాదనడం ఎవరైనా సరే. ఒక వ్యక్తి అన్న ఇప్పుడు నరసింహ అన్నాడంటే అక్కడ పని ఎవరినో వ్యక్తిని పెట్టడమో అనిపించడం, ఇంకొక వ్యక్తి ఎవరైనా అన్నాడంటే అవతల పెట్టడం ఇంకోటి అనుభవం. ఎవరైనా సరే, అది మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా రాజకీయాలు సమస్యల మీద, సబ్జెక్ట్ మీద మాట్లాడాలా. కొన్ని నిజాలు ప్రజల దగ్గరికి తీసుకుపోయి నీకు తెలిపండి. రాజకీయాల్లో మీరు మంచి చేసింటే 4 ఓట్లు వేస్తారు, చెడు చేసింటే ఓటు కొడతారు. ఇంతే కదా జరగాల్సింది. అవన్నీ విడిచిపెట్టి వ్యక్తిగత దూషాలకు పోవడం, ఇంకా దాన్ని రాజకీయాలు కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వ్యాపారం అయిన తర్వాత బైపాస్ అక్కడ వస్తుందంటే ఎవరో వ్యాపారం చేస్తారు, ముందే పోయి కొంటాడు. ముందే తెలిపరులు హుషారుపాటు ఇన్ఫర్మేషన్ వచ్చిన పోయి కొంటారు. కొనిరు తప్ప వ్యాపారంలో. తర్వాత ఏమవుతుంది? కొనిన తర్వాత అవతలోడు నాకు తెలీదు, నాకు ఇటు మోసం చేసాడు, వాడు ఇంకోటి తగ్గిపోతాడు నాకు ఇటు తెలుగు. ఇవన్నీ వాళ్ళు అందరూ ఏమేమో వ్యాపారాలు ఎన్నో జరిగింటాయి. అవి కాదు, మనకి తెలుసుకుని నిదానంగా కనుక్కుని నిజాలు తెలుసుకుని మాట్లాడుకుని ఏదో చేస్తే బాగుంటుంది. ఎవరో ఏదో మాట్లాడి మనం మాట్లాడడం కాదు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒక స్థాయిని దిగజారాలని మాట్లాడిస్తారు. అది వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యేని అవుతుంటాడు. నీళ్ళతోటి నీళ్ళు తెప్పించినాము, వేసినాము, ఇసుక చెంచులు వేసినాము, ఇసుక చెంచులు వేసినాము, ఇవి రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము. అయ్యా నాయన మీకు ఏం తెలుసు ఆయన, మనం మాట్లాడకూడదు. ఇసుక చెంచులు వేసింది ఎవరైనా మాకు తెలుసు, మీకు సబ్జెక్ట్ తెలిసి రాజకీయ నాయకులు ఎవరైనా తెలిసిన ఉంటే దాని గురించి మేము మాట్లాడతాం. నీళ్ళతోడు నీదేమనేది, రామజల్లా పూడి ఎవరు తీసే, ఎవరు శాంక్షన్ చేసే, ఎవరు పూడి తీసే, ఏ ఫండ్స్ నుంచి చేసింది అనేది మాకు తెలుసు. అది మాకు సరైన వాళ్ళు మాట్లాడితే దానికి సమాధానం చెప్తాం. మేము మాట్లాడుతుంటే మీ నాయకులను అవుతుంటారు అనుకంట. కానీ అట్లా మాకు సమాధానం ఇచ్చేది మాకు అవసరమా? ప్రజలకు చెప్తాం. ఈ గవర్నమెంట్ చేసే ఏది ఇచ్చిన డెవలప్మెంట్ చేయలేకునేవి, ఇచ్చిన సూపర్ సిక్స్లో ఏమన్నా ప్రజల దగ్గర తీసుకొని ప్రజలకు చెప్తాం. అంతేగాని మీరు ప్రతిదానికి నాయకులు విమర్శించి మీరు ఏదో పెద్ద ఫోకస్ అయ్యి మీకు ప్రతిదానికి మేము కౌంటర్ ఇచ్చి ప్రతిదానికి సమాధానం చెప్పి మాకు అవసరం లేదు. దయచేసి ఆదోళనలో ఏ రాజకీయ నాయకుడైనా సబ్జెక్ట్ పైన మాట్లాడి రాజకీయాలు ప్రజలకి ఏదన్నా ఉంటే మాట్లాడితే మంచిది. కానీ ఏదో మాట్లాడించి ఏ పార్టీ అయినా కానీ కింద స్థాయిలో పెద్ద స్థాయిలో మాట్లాడించి తిట్టేయడం ఇవన్నీ మానుకుంటే మంచిది. రాజకీయాలు ఇవి ప్రజలకు తెలుసు, ఎవరు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మనం చేసే నాయకుల లక్షణాలు, పరిపాలన, ప్రజలకు ఏం చేయాలి అవి చేస్తే చాలు, వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని వ్యక్తిగత రాజకీయాలు దివసలు పోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రజలకు తెలియాలని చెప్తున్నాం. ఏదో మా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిని విమర్శించాలని కాదు. జగనన్న కాలంలో జరిగింది ఏమనేది తెలియాలా, ఆఫీషియల్ ఏం ప్రోగ్రామ్ అనేది ఇవన్నీ తెలియాలా.
చాలా మంది ఇప్పుడు మా అన్న దేవేంద్రప్పన్న జగన్ పని అయిపోయింది, రేపు 11 రావు, ఇంకా అయిపోయి ఇంతే, ఇంక మీకు ఏం తెలుసు మా అని రైట్. మీ నాయకుని మీరు ఎందరు పోకూడన్నా తప్పేం లేదు, ఎందుకంటే నీకు పదవి ఇచ్చింటాడు, నీకు పార్టీ గుర్తింపు ఇచ్చింటుంది, ఏదన్నా తప్పేం ఉండదు. 11 వస్తావో లేదనేది మీరు రిజైన్ చేసే కదా తెలిసే రేపు ఎలక్షన్ పోతే. 3 ఏళ్ళ వరకు ఉండాలన్నప్పుడు 3 ఏళ్ళ వరకు ఆ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు ఏదన్నా మీకు అంత చుని ఉంటే రాజం చేయండి, ప్రజలు తెలుస్తుంది మాకు వస్తావా 11 మీకు వస్తావా అనేది. ప్రజలు తెలివైన చేస్తారో దాన్ని చూసి ప్రజలకి వివరంగా తెలుపుతాము. ఇప్పుడు సమ్మర్ ఉండదు, వాటర్ కూడా చాలా మంది ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఆ సమ్మర్లో వాటర్ కూడా కమిషనర్కి ఎన్నోసార్లు లెటర్ ఇచ్చినాము. దయచేసి ఎందుకు సమ్మర్ కరెంట్ ప్రాబ్లం వల్ల మోటారు జనరేటర్ ఇబ్బంది అంటున్నారు, పంపింగ్ విషయంలోన ఏమి చేయాలనే దాని మీద విషయం కూడా కమిషనర్కి వివరించినాము. దయచేసి కమిషనర్ కూడా వాళ్ళకి సంబంధించిన వాటర్ సెక్షన్ కూడా ఈ సమ్మర్లో వాటర్ ఇబ్బంది రాకోకుండా ప్రజలకు ఆదోళనగా సక్రమంగా అందియాలని చెప్పినాము. అదేవిధంగా కూడా కమిషనర్ కూడా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి పంపసుల దగ్గర బసపుల దగ్గర కమిషనర్ కూడా బాగానే పోతున్నాడు. కాబట్టి ఏదున్నా ప్రజలకి ఇప్పుడు ఏది అవసరమో ఇప్పుడు ఏది జరగాలో దానిపైన మేము అధికారులతో కానీ గట్టిగా మాట్లాడి పని చేయించి వాళ్ళకు ప్రజల తరపున ఉంటామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ఇచ్చిన అవకాశాలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు నరసింహ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్.